ది బిజినెస్ కార్యక్రమంలో ఈరోజు మన గెస్ట్ మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఈ మధుసూదన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారు వ్యాపారంతో పాటు సమాజ సేవకు కృషి చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి, మంచిర్యాలలో మీరు మంచిర్యాలలో మీరు పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే, వ్యాపారం ఇక్కడనే, సేవా కార్యక్రమాలు కూడా ఇక్కడే చేస్తున్నారు. అసలు ఏంటి మీ విద్యాభ్యాసం ఎలా కొనసాగింది? నమస్తే అండి, నా పేరు వి మధుసూదన్ రెడ్డి. నేను బేసిక్గా బిజినెస్ ఫ్యామిలీ నుండి వచ్చిన వాడిని. మా ఫాదర్ పేరు లేట్ వి రత్నారెడ్డి. మేము బిగ్ ఫ్యామిలీ, 3 బ్రదర్స్ 3 సిస్టర్స్. అందరూ కూడా దాదాపు హైదరాబాద్లో సెటిల్ అయి ఉన్నారు. నేను స్టడీస్ తర్వాత నేను బిజినెస్లో జాయిన్ అయ్యాను. బిజినెస్లో ఉంటూ 2000 సంవత్సరంలో మొట్టమొదటిసారి లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అనే స్వచ్ఛంద సేవా సంస్థలో సభ్యునిగా చేరి లయన్స్ క్లబ్ మంచిర్యాలకి 2003 సంవత్సరంలో అధ్యక్షునిగా ఎన్నుకోబడి అప్పటి నుండి నేను సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నటువంటి సందర్భం. నేను లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్తో పాటు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆర్గనైజేషన్లో, అలాగే జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అనే ఆర్గనైజేషన్, ఈ 3 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లలో గత 25 సంవత్సరాల నుండి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి ప్రజలకు నా వంతు సహాయ సహకారాన్ని అందించడానికి నిమగ్నమై ఉన్నాను. ముఖ్యంగా లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో ప్రస్తుతం నేను డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఫర్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అండ్ ఐ క్యాంప్స్ రెండింటికి కూడా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నాను. అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో స్టేట్ మేనేజింగ్ కమిటీ మెంబర్గా, అలాగే రక్తనిధి కేంద్రానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాను. లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ద్వారా మేము వివిధ ప్రాంతాలలో, మంచిర్యాల పట్టణం మరియు పరిసర ప్రాంతాలలో ముఖ్యంగా కంటి శస్త్రచికిత్స శిబిరాలు నిర్వహించడము, వైద్య శిబిరాలు నిర్వహించడము, పేద ప్రజలకు అవసరమైనటువంటి సదుపాయాలను సమకూర్చడము, అలాగే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు ప్రభుత్వ పరంగా రానటువంటి మౌలిక సదుపాయాలను మరి లయన్స్ ఆర్గనైజేషన్ ద్వారా మేము సమకూర్చడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాను. అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ముఖ్యంగా రక్తదాన శిబిరాలు నిర్వహించడము. మరి నేను 2006 సంవత్సరంలో మొట్టమొదటిసారి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వం తీసుకోవడం జరిగింది. అలాగే కంబైన్డ్ ఆదిలాబాద్ జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మొదటిసారి మంచిర్యాలలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తనిధి కేంద్రం ఏర్పడంలో ప్రముఖ పాత్ర వహించి అప్పటి నుండి కూడా రక్తనిధి కేంద్రానికి ఇన్ఛార్జిగా ఉంటూ మరి వివిధ ప్రాంతాలలో ఎన్నో రక్తదాన శిబిరాలు నిర్వహించడంతో పాటుగా నేను వ్యక్తిగతంగా నా అరుదైనటువంటి AB నెగిటివ్ బ్లడ్ని 48 సార్లు ఇప్పటివరకు నేను డొనేట్ చేయడం జరిగింది. దీనికి గాను మరి మా స్టేట్ రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ అండ్ ఆనరబుల్ గవర్నర్ గారి చేతుల మీదుగా పలుమార్లు నేను అవార్డ్స్ను కూడా స్వీకరించడం జరిగింది. దాంతోపాటుగా జిల్లా లెవెల్లో కలెక్టర్ ద్వారా కూడా అవార్డులను స్వీకరించడం జరిగింది. వీటితో పాటుగా నేను జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అనే ఒక ఆర్గనైజేషన్ 2008 సంవత్సరంలో దానికి అధ్యక్షునిగా ఉన్నాను. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ మోటో పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ ఇలాంటి వాటి మీద ఫోకస్ చేసి మరి యువతను, ముఖ్యంగా యంగ్స్టర్స్ని చైతన్యపరిచే అటువంటి కార్యక్రమాలు కూడా 2008 సంవత్సరంలో నిర్వహించడం జరిగింది. సో దాంతో తర్వాత 2019లో క్రెడాయ్, కన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇది ఒక బిజినెస్ నేషనల్ ఆర్గనైజేషన్ అండి, నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి సంస్థ. దీనికి 2019 నుంచి వరుసగా 2 పర్యాయాలు 2004 సంవత్సరాలు ఏకగ్రీవంగా క్రెడాయ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. అంటే రాష్ట్రంలో నిర్మాణ రంగంలో రావాల్సినటువంటి మార్పుల గురించి, అలాగే మంచిర్యాల జిల్లాలో కూడా నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు, బిల్డర్స్కి సహాయ సహకారాలు అందిస్తూ వారికి తోడ్పాటు నిందిస్తూ
ఆ, దీంతో పాటుగా క్రెడై ద్వారా కూడా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. సో ఇలా వివిధ అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా గత 25 సంవత్సరాల నుంచి నేను సేవా కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాను. ముఖ్యంగా రక్తదాన శిబిరాలు అనేది నాకు ఇష్టమైనటువంటి సబ్జెక్టు. ఎందుకంటే మనిషి ప్రాణాన్ని కాపాడే అటువంటి ఔషధము ప్రపంచంలో మరి అందరికీ తెలుసు, ఇప్పటి వరకు రక్తాన్ని ఆర్టిఫిషియల్గా తయారు చేయలేదు కాబట్టి మనిషిలో ప్రవహించే రక్తం మట్టుకే మరి ఎదుటి మనిషి ప్రాణాలను కాపాడుతుంది. సో కాబట్టి రక్తదానాలు నిర్వహించడము, రక్తదానం చేయడం అనేది నిజంగా ఎదుటి మనిషి ప్రాణాలను కాపాడే అటువంటి ఒక మెయిన్ కాన్సెప్టు. సో దాని మీద ఎక్కువ మేము కాన్సన్ట్రేషన్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటుగా మరి లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో ఐ క్యాంప్స్ అంటే దాని యొక్క మోటో సైట్ ఫస్ట్ అంటే అంధత్వ నివారణ. సో దానిలో భాగంగా మరి జిల్లాలో వివిధ ప్రాంతాలలో మేము ఎన్నో ఐ క్యాంప్స్ను కండక్ట్ చేసి మరి వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి పేద ప్రజలకు ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాన్ని కూడా మేము గత కొన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాము. ఇప్పుడు కూడా మేము ఆ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎంతోమందికి కంటి చూపును తీసుకొచ్చే అటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో దీనికి మరి మంచిర్యాల జిల్లాలో పట్టణంలో ఉన్నటువంటి గౌరవ ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా తమ వంతు సహకారాన్ని అందిస్తూ ఈ కార్యక్రమాలు దిగ్విజయం కావడానికి దోహదపడుతున్నటువంటి సందర్భం. సో నేను లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో మరి చాలామంది లయన్స్ క్లబ్ సభ్యులు ఉన్నారు. వివిధ శాఖల కూడా మంచిర్యాలలో ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. సో వారందరూ కూడా ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడము, సో వారి ద్వారా కూడా ప్రజలకు అవసరమయ్యేటువంటి సేవలను అందించడం అనేది నా యొక్క మెయిన్ కాన్సెప్టు. సో ఇదే కాకుండా ముఖ్యంగా పాండమిక్ టైంలో అంటే కోవిడ్ 2019 కరోనా టైంలో వ్యక్తిగతంగా కూడా నేను చాలా సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. కరోనా టైంలో కూడా కరోనాకు భయపడకుండా దాదాపు బయటకు వచ్చేసి మంచిర్యాల పట్టణమే కాదు ఇంటీరియర్ ప్లేసెస్లో అంటే బెల్లంపల్లి డివిజన్లో ఉన్నటువంటి కాశీపేట్ మండల్, బెల్లంపల్లి ఇంటీరియర్ ప్లేస్లలో కూడా మేము ఎన్నో కార్యక్రమాలు నేను నిర్వహించడం జరిగింది. అంటే కరోనా ఎఫెక్ట్ అయినటువంటి ప్రజలకు అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు కానివ్వండి, కరోనా నివారణకు అవసరమైనటువంటి వస్తు సామాగ్రిని కానివ్వండి, ఇలాంటి వాటిని మేము కాశీపేట మండల్లో ఉన్నటువంటి ట్రైబల్ విలేజ్లలో ముఖ్యంగా ఆ ఇంటీరియర్ ప్లేసెస్ కూడా నేను వ్యక్తిగతంగా వెళ్ళి నా వ్యక్తిగతమైనటువంటి ఖర్చులతోటి మరి ఆ ప్రజలకు సేవలు అందించడం అనేది జరిగింది. సో ఇలా వివిధ ఆర్గనైజేషన్స్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలను మరి గత 25 సంవత్సరాల నుంచి నేను మంచిర్యాల పట్టణమే కాకుండా జిల్లా కాకుండా ఇతర ప్రాంతాలలో కూడా నిర్వహిస్తున్నాను. దీనికి అందరూ సహకరిస్తున్నారు. సో ఇలాంటి కార్యక్రమాలు నాకు చేయడం అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్జెక్టు. ఎందుకంటే ఎదుటి మనిషికి సేవలు అందించడం అనేది ఎంతో సంతృప్తిని, సాటిస్ఫాక్షన్ ఇస్తుంది మనకి. సో ఆ ఉద్దేశంతో నేను ఈ సేవా కార్యక్రమాల్లో చేయడం జరుగుతుంది. ఇక ముందు కూడా నేను వివిధ ఆర్గనైజేషన్స్ ద్వారా ప్రజలకు అవసరమైనటువంటి సేవలు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే బిజినెస్ రంగంలోకి రావడానికి అసలు ఇన్స్పిరేషన్ ఏంటి? బిజినెస్లో యాక్చువల్గా మా ఫాదరు మొదటి నుంచి కూడా బిజినెస్ మ్యాన్ అండి. మాకు ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్, పెట్రోల్ బంకు, ఆటోమొబైల్ అంటే ఆల్ ఈ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించినటువంటి బిజినెస్లు స్టార్టింగ్ నుంచి చాలా ఉన్నాయి. అంటే సిమెంట్ ట్రాన్స్పోర్టేషన్, కోల్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ లారీస్ అవన్నీ కూడా ఉండేవి. అలాగే ఆటోమొబైల్ లైన్ కూడా నేను చాలా ఏళ్ళు చూశాను. అలాగే పెట్రోల్ బంక్. సో ఇవన్నీ కూడా కొన్ని సంవత్సరాలు నేను ఆ ఆర్గనైజేషన్స్లలో ఆ సంస్థలో ఉండి, సో దాని తర్వాత నా ఎడ్యుకేషన్స్లో టైంలో నేను ఇట్లా ఈ స్వచ్ఛంద సేవా సంస్థలో రావడం జరిగింది. అప్పటి నుండి ఈ బిజినెస్ కార్యకలాపాల్లో పాల్గొంటూ దాంతోపాటుగా స్వచ్ఛంద సేవా సంస్థలలో కూడా నేను పూర్తి సమయాన్ని కేటాయించడం అనేది జరుగుతుంది. అంటే ఒక వ్యాపారవేత్త వ్యాపారాన్ని అభివృద్ధి చెందడానికి మాత్రమే టైం కేటాయిస్తారు. మీరు వ్యాపారంతో పాటుగా
సమాజ సేవలో మాత్రం ముందుంటున్నారు. అసలు ఏంటి, ఎందుకు మీకు సమాజం మీద ఇంత అవగాహన? ఆ, ఓకే అండి, గుడ్ క్వశ్చన్. బిజినెస్ చేస్తూ ఆ, ఇతరులకు సేవ చేయాలనే ఒక ఉద్దేశం నాకు ఫస్ట్ నుంచి ఉందండి. మనకు వచ్చేటువంటి ఒక రూపాయిలో ఒక 10 పైసలు ఎదుటి మనిషికి, ప్రాణాపాయంలో ఉన్నటువంటి వారికి కానీ, ఆపదలో ఉన్నవారికి కానివ్వండి, పేద ప్రజలకు కానివ్వండి, మనం ఖర్చు పెట్టితే అది ఒక వచ్చేటువంటి సంతృప్తి, సాటిస్ఫాక్షన్ అనేది వేరే ఉంటుంది. సో ఇలా ఒక ఆర్గనైజేషన్ నుంచి మొదలైనటువంటి సేవ వివిధ ఆర్గనైజేషన్స్ ద్వారా మేము ప్రజలకు నేను అందించడం జరుగుతుంది. వ్యక్తిగతంగా కూడా నేను ఆర్గనైజేషన్ ద్వారా బెనిఫిటే కాకుండా వ్యక్తిగతంగా కూడా సమయాన్ని కేటాయించడము, అలాగే నా వ్యక్తిగతంగా కూడా నేను మనీ స్పెండ్ చేసి కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతుంది. అంటే రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఈ జిల్లాతో పాటు పక్క జిల్లాలో కూడా మీరు బ్లడ్ డొనేషన్ క్యాంపులో విస్తరింపజేశారు. ఏంటి అసలు ఈ బ్లడ్ డొనేషన్, ముఖ్యంగా అసలు రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా బ్లడ్ డొనేషన్ అంటేనే మధుసూదన్ రెడ్డి అనేది గుర్తుకొస్తుంది, ఎందుకు అని? ఓకే అండి, అయితే 2008లో మొట్టమొదటిసారి కంబైన్డ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. అప్పటి నుండి కూడా ఆ బ్లడ్ బ్యాంక్ డెవలప్మెంట్లో కాన్సన్ట్రేషన్ చేస్తూ ఆ బ్లడ్ బ్యాంకులో ఎస్టాబ్లిష్ చేయగానే సరిపోదు, దానికి అవసరమైనటువంటి బ్లడ్ యూనిట్స్, మెయిన్గా బ్లడ్ యూనిట్స్ కలెక్ట్ చేయాలంటే మరి వివిధ ప్రాంతాలలో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ను ఆర్గనైజ్ చేయడము, అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడమే సరిపోదండి, పబ్లిక్ని, ప్రజలను, ముఖ్యంగా యూత్ని అవేర్నెస్ తెస్తూ, అంటే రక్తదానానికి ముందుకు రావడానికి వాళ్ళకు అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలను కూడా వివిధ ప్రాంతాల్లో చేపట్టి మరి వారి ద్వారా రక్తాన్ని సేకరించి ఆ రక్తాన్ని రెడ్ క్రాస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రక్తనిధి కేంద్రానికి అందజేస్తూ ఆ రక్తనిధి కేంద్రం ద్వారా మరి ఎవరికైతే అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి, తలసీమియా, సికిల్ సెల్ పేషెంట్స్కి, అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకు, వీరందరికీ కూడా మరి ఆ సేకరించినటువంటి రక్త యూనిట్స్ని సమయాకూలంగా అందజేయడానికి నా వంతు కృషి చేయడం అనేది జరుగుతుంది. అంటే సుమారుగా ఇన్ని సంవత్సరాల నుంచి మీరు బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తున్నారు, ఎంతమంది ప్రాణాలు నిలిచినాయి అంటారు? ఎన్ని వేల బ్లడ్ శాంపిల్స్ తీశారు? కొన్ని వందల యూనిట్ల క్యాంప్స్ను మేము వివిధ ప్రాంతాల్లో ఆర్గనైజ్ చేసి 1000 యూనిట్లను నేను సేకరించడం అనేది జరిగిందండి. అలాగే వ్యక్తిగతంగా నాది అరుదైనటువంటి ఏబీ నెగిటివ్ను కూడా ఇప్పటి వరకు 48 సార్లు నేను అత్యవసర పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి, అలాగే అర్ధరాత్రి ఫోన్ చేసినా స్పందించి వారికి ప్రాణాన్ని కాపాడడంలో నా వంతు సహాయ సహకారాన్ని అందజేసిందని గర్వంగా చెప్పుకోవడానికి వెనకాడేది లేదు. యువత వ్యాపారం వైపు మళ్ళడానికి మీరేం చెప్తారు? సో డెఫినెట్ అండి, యాక్చువల్గా వ్యాపార రంగంలో ఉంటూ వ్యాపారాన్ని చేస్తూ యువత ఇప్పుడు సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నారు, అవ్వవలసిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే యువతనే ఇప్పుడు మరి మన దేశాభివృద్ధిలో పురోగతికి భాగస్వాములు అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇలాంటి రక్తదాన శిబిరాలలో యువతనే పాల్గొనవలసిన అవసరం ఉంది, యువతనే ముందుకు రావాల్సిన అవసరం ఉంది. వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ కొంచెం టైమును సేవా కార్యక్రమాలకు తప్పకుండా కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా మంచిర్యాలలో బిజినెస్ చేస్తూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. లయన్స్ క్లబ్ ఆర్గనైజేషన్లో అనుకోనియండి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో అనుకోనియండి, వివిధ సేవా సంస్థల ద్వారా వారి యొక్క సమయాన్ని కేటాయించి మరి సమాజానికి సేవలు అందిస్తున్నటువంటి సందర్భం. యాక్చువల్గా అండి, నేను 2019లో నేను నిర్మాణ రంగంలో కూడా చేరడం జరిగింది. మంచిర్యాలలో హరినీలియా కన్స్ట్రక్షన్స్ అని విల్లాస్ని మేము కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. అంతకన్నా ముందు కూడా మా ఫరం నుంచి హైదరాబాద్లో కమర్షియల్ కాంప్లెక్సెస్ని కూడా మేము నిర్మించడం జరిగింది. ఆ తర్వాత మంచిర్యాలలో విల్లాస్ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. ఈ సందర్భంలోనే మాకు హైదరాబాదులో క్రెడాయి, ఇది ఒక నేషనల్ బిజినెస్ ఆర్గనైజేషన్, ఆ సంస్థ యొక్క ప్రముఖుల ద్వారా పరిచయాలు ఏర్పడి నేను ఇక్కడ ఏదైతే వివిధ
స్వచ్ఛంద సేవా సంస్థలలో చేస్తున్నటువంటి కార్యక్రమాలకు వారు గుర్తించి నన్ను ఈ క్రెడై ఆర్గనైజేషన్లో చేరడానికి ఆహ్వానించడం జరిగింది. వారి ఆహ్వానాన్ని మన్నించి 2019లో నేను 2017లో క్రెడై చాప్టర్ను మంచిర్యాలలో ఎస్టాబ్లిష్ చేయడంలో కూడా కీలక పాత్ర వహించాను. తర్వాత 2019లో నేను స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా యునానిమస్లీ ఎలక్ట్ కావడం జరిగింది. అలా స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయిన తర్వాత నిర్మాణ రంగంలో బిల్డర్స్కు అవసరమైనటువంటి తోడ్పాటును అందిస్తూ బిల్డర్స్లు నిర్మాణ రంగంలో ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను గమనించి అది రాష్ట్ర కార్యవర్గం ద్వారా వాటిని సాల్వ్ చేసే అటువంటి సొల్యూషన్స్ను తీసుకోవడం అనేది జరిగింది. సో క్రెడై ద్వారా మాకు స్టేట్ కాకుండా నేషనల్ లెవెల్లో కూడా మంచి గుర్తింపు రావడం జరిగింది. ఎందుకంటే క్రెడై ఆర్గనైజేషన్ ద్వారా స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఆ కాన్ఫరెన్సెస్లో కూడా మేము పాల్గొనడం జరిగింది. ఇజ్రాయెల్ అండ్ అలాంటి విదేశాలలో కూడా ఈ కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేస్తూ అలాంటి కాన్ఫరెన్సెస్కు మేము అటెండ్ కావడం జరిగింది. దాంతో ఏంటంటే నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. డెఫినెట్గా నిర్మాణ రంగంలో కూడా అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మనము సంపాదించే అవకాశం ఉంటుంది. దాని ద్వారా మన దేశంలో ఆ టెక్నాలజీని ఉపయోగించేసి నిర్మాణ రంగంలో కానివ్వండి, అలాగే యువతకు కూడా ఆ టెక్నాలజీ ద్వారా ఉపాధిని కల్పించే అటువంటి సందర్భం ఉంటుంది. కాబట్టి దాని మీద కూడా నేను కాన్సన్ట్రేషన్ చేయడం అనేది జరిగింది. అంటే మీరు వ్యాపారస్తులకు అంటే వ్యాపారస్తులు కేవలం డబ్బు సంపాదన లక్ష్యంగా ఉంటారు. అంటే మీరు వ్యాపారస్తులకు, ప్రజలకు ఎలాంటి సేవలు చేయవచ్చు అని మీరేమైనా వ్యాపారస్తులకు తెలియజేసే అవకాశం? అవునండి, యాక్చువల్గా ముఖ్యంగా మంచిర్యాల పట్టణం అనేది వ్యాపార రంగంలో చాలా ముందున్నటువంటి పట్టణము. మంచిర్యాల పట్టణంలో వివిధ వర్గాల వారు వ్యాపార రంగంలో ఉన్నారు. వారికి నా యొక్క విజ్ఞప్తి, సలహా అనుకోండి, సందేశం అనుకోండి, తప్పకుండా వారు కూడా వారి వంతు సహాయ సహకారాన్ని సమాజానికి అందించడానికి ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఆల్రెడీ కొన్ని వ్యాపార రంగానికి సంబంధించినటువంటి వర్గాల ప్రజలు సేవా కార్యక్రమంలో ఉన్నారు. వారి యొక్క వర్గం ఆధ్వర్యంలో మరి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మరి ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలను చేయడానికి ముందుకు రావాలని నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే మంచిర్యాల జిల్లాతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే వెనుకబడిన ప్రాంతంగా దీన్ని చూస్తారు. ఈ వెనుకబడిన ప్రాంతాలకు అభివృద్ధి చెందాలంటే వ్యాపారస్తులు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, పేదవారికి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? అవునండి, ఒక మంచిర్యాల పట్టణము, మంచిర్యాల జిల్లానే కాకుండా నియరెస్ట్ ఉన్నటువంటి ఆసిఫాబాద్ జిల్లా అనుకోనియండి, లేకపోయిందంటే ఆదిలాబాదు, నిర్మల్ అలాంటి ప్రాంతాల్లో కూడా వెనుకబడినటువంటి ప్రాంతాలు. అక్కడ ఎక్కువ మట్టుకు ఏంటంటే ట్రైబల్స్ వాళ్ళు బిలో పవర్టీలో ఉన్నటువంటి వారికి కూడా నిజంగా తప్పకుండా ఈ ఆర్గనైజేషన్స్ ద్వారా వారికి అవసరమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి ప్రాంతాల్లో కూడా ఆదిలాబాదు, నిర్మల్ అండ్ ఆసిఫాబాద్ అలాంటి ప్రాంతాల్లో కూడా లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ లాంటి శాఖలు ఉన్నాయి. అదే కాకుండా రెడ్ క్రాస్ అలాంటి ఆర్గనైజేషన్స్ కూడా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఆర్గనైజేషన్స్ ద్వారా సేవలు అందించడం అనేది జరుగుతుంది. రీసెంట్గానే మరి మన రాష్ట్రంలో అధిక భారీ వర్షాలు కురిచినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. ఆ అధిక వర్షాల వల్ల కొన్ని ప్రాంతాలు మన నీట మునిగి ఎంతోమంది నిరాశలు అయినటువంటి సందర్భమున మేము లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా మరి ఎన్నో వారికి అవసరమైనటువంటి నిత్యావసర సరుకులను తెప్పించి వారికి అందజేయడం అనేది జరిగింది. అది ఆదిలాబాదు, నిర్మల్, మంచిర్యాల లాంటి ప్రాంతాలలో రీసెంట్గానే మేము వారికి మా వంతు సహాయ సహకారాన్ని అందజేయడం జరిగింది. ఇదే కాకుండా ముఖ్యంగా ట్రైబల్ విలేజ్లలో మెయిన్గా హెల్త్ క్యాంప్స్,
వారికి ఐ క్యాంప్స్, హెల్త్ క్యాంప్స్ లాంటి ఆర్గనైజ్ చేయడము. ఎందుకంటే బిలో పవర్టీలో ఉన్నటువంటి ప్రజలు ట్రైబల్ విలేజ్లలో ఉన్నారు. ఇప్పటికి కూడా ఇంకా చాలా ప్రాంతాలు ట్రైబల్ విలేజ్లలో వారు బాహ్య ప్రపంచానికి తెలవకుండా ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ఇప్పటికే మన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి. వారిని మోటివేట్ చేయడం అనేది జరగాలి, వారిని డెవలప్ చేయాలి, వారికి బయట ప్రపంచం గురించి అవగాహన చేయడానికి మనవంతు ప్రయత్నాలు చేయవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ వైద్య శిబిరాలు అనుకోనియండి, కంటి శస్త్రచికిత్స శిబిరాలు ఇలాంటి మారుమూల గ్రామాలలో, మారుమూల ప్రాంతాలలో మేము లయన్స్ క్లబ్ ద్వారా నిర్వహిస్తున్నాము. ఇంకా చేయవలసిన అవసరం ఉంది. చాలా ప్రాంతాలలో ఇలాంటి కార్యక్రమాలు మేము చేపట్టడం జరుగుతుంది. అంటే సమాజంలో పేద మధ్యతరగతి కుటుంబాలతో పాటు అన్ని వర్గాల నుంచి అభివృద్ధి చెందిందే వ్యాపారస్తులు. వారి సహాయ సహకారాలతో వారి వల్లనే వ్యాపారస్తులు అభివృద్ధి చెందుతున్నారు. ఈ అభివృద్ధి చెందిన వ్యాపారస్తులు వాళ్ళ అభివృద్ధి కోసం ఎలాంటి కార్యక్రమాలు చేయొచ్చు, వాళ్ళని ఎలా చేయడానికి కృషి చేయొచ్చు అని మీ అభిప్రాయం? మన వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు ఇప్పుడు అందరికీ తెలుసు, మంచిర్యాల లాంటి పట్టణము, మరి మన మంచిర్యాల పాపులేషన్ 1,20,000 1,50,000 అంతకన్నా ఎక్కువ లేదు. ఈ చిన్న పాపులేషన్ ఉన్నటువంటి టౌన్లో కూడా ఇప్పుడు మంచిర్యాలలో కార్పొరేట్ టైప్ ఆఫ్ బిజినెసెస్ వస్తున్నాయి. జస్ట్ లైక్ డీమార్ట్ అనుకోండి, సిఎంఆర్ అనుకోండి, చెన్నై షాపింగ్ మాల్ అనుకోండి, మలబార్ గోల్డ్, ఇవన్నీ ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి బిజినెస్. సో ఇవి కూడా మంచిర్యాల పట్టణంలో ఎస్టాబ్లిష్ అయ్యి మరి వారు ప్రజలకు సేవలు అందిస్తూ ప్రజలకు అవసరమైనటువంటి సదుపాయాలను సమకూరుస్తున్నారు. వాటితో పాటుగా మంచిర్యాలలో గత కొన్ని సంవత్సరాల నుంచి మరి వ్యాపార రంగంలో నిల్చొని వ్యాపార రంగాన్ని అభివృద్ధి చేస్తూ వారు కూడా మరి వారి వంతు సహాయ సహకారాలని అంటే వివిధ సందర్భాలలో, అంటే మంచిర్యాల పట్టణానికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు అనుకోనియండి, లేకుంటే పట్టణానికి అవసరమైన వాటి అభివృద్ధిలో అనుకోనియండి, తప్పకుండా వారి వంతు సహాయ సహకారాన్ని చేయడానికి ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా మంచిర్యాల పట్టణంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది బిజినెస్ ఆర్గనైజేషన్ ఉంది. ఆ ఆర్గనైజేషన్ ద్వారా మరి బిజినెస్ పీపుల్స్కి అవసరమైనటువంటి అవసరాలను, వారి ఇబ్బందులను కూడా మరి ఈ ఆర్గనైజేషన్ ద్వారా మేము వారికి సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఛాంబర్ ఆఫ్ కామర్స్లో కూడా నేను ఒక సభ్యునిగా ఉన్నాను. సో బిజినెస్ పీపుల్ ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ని సద్వినియోగపరుచుకుంటున్నారు. వారికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా కూడా అన్ని విధాల ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంటే మంచిర్యాల పట్టణంలో గత కొన్ని సంవత్సరాలు చేస్తున్న వ్యాపారస్తులు ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు మంచిర్యాలకు రావడంతో కొన్ని వ్యాపార సంస్థలు మూతపడుతున్నాయి. అట్లాంటి వ్యాపారస్తులకు సపోర్ట్గా ఉండడానికి వ్యాపారస్తులు ఏం చేస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా అండి. కార్పొరేట్ బిజినెస్ వచ్చిన తర్వాత ఇది చిన్న వ్యాపారస్తులకు కొంచెం ఎఫెక్ట్ జరిగినటువంటిది వాస్తవమే. సో కానీ దాన్ని కూడా ఆ ఇబ్బందిని కూడా వాళ్ళు ఫేస్ చేస్తూ ముఖ్యంగా ప్రజలకు ఎవరికైతే ఈ నిత్యావసర సరుకులు అనుకొనియండి, లేకుంటే మెడిసిన్స్ అనుకొనియండి, ఇవన్నీ ఇంపార్టెంట్కి సంబంధించినటువంటి అవి కూడా ప్రజలను ఆ వ్యాపార వర్గాల వారికి ఆకర్షించడానికి ఎన్నో ఆకర్షణీయటువంటి పథకాలను కూడా మరి ఇప్పుడు చేపట్టడం జరిగింది. ఆకర్షణీయమైనటువంటి పథకాల ద్వారా కూడా ప్రజలు ఈ బిజినెస్ పీపుల్స్కి అట్రాక్ట్ అవ్వడం అనేది, ముఖ్యంగా దసరా దీపావళి సందర్భాలలో మరి ఎలక్ట్రానిక్ షాప్స్ అనుకొనియండి, క్లాత్ షాప్స్ అనుకొనియండి, గోల్డ్ షాప్స్ అనుకొనియండి, ఇలాంటి డిఫరెంట్ కేటగిరీకి సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్లలో మరి ప్రజలు ఆకర్షించడానికి పథకాలు చేపట్టడము, అలాగే డిస్కౌంట్స్ మెన్షన్ చేయడం లాంటివి జరుగుతుంది. సో కాబట్టి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఫేస్ అవుతుంది. బట్ ఈవెన్ దో ఆ ఇబ్బందులను ఎదురొడి నిలబడగొతున్నటువంటి సందర్భాలు కూడా ప్రస్తుతం మన మంచిర్యాలలో చూస్తున్నాం. చివరిగా ఈ మంచిర్యాల ప్రజలకు, మంచిర్యాల వ్యాపారస్తులకు రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా రక్తదానం చేస్తున్నటువంటి యువతకు మీరేం చెప్తారు?
సో ముఖ్యంగా మంచిర్యాల పట్టణ మరియు జిల్లా ప్రజలకు నా యొక్క విజ్ఞప్తి అండి. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ 2008 నుంచి ఎస్టాబ్లిష్ అయింది. ఆ ఆర్గనైజేషన్ ద్వారా ఇప్పుడు మేము 3 ప్రాజెక్ట్స్ చేస్తున్నాము. ఒకటి బ్లడ్ బ్యాంకు, రెండవది ఆర్ఫనేజ్ అనాథ పిల్లల ఆశ్రమం, మూడవది వృద్ధాశ్రమం. ఈ 3 ప్రాజెక్ట్స్ ద్వారా ప్రజలకు రెడ్ క్రాస్ ద్వారా మేము అమూల్యమైనటువంటి సేవలను అందిస్తున్నాం. ముఖ్యంగా బ్లడ్ బ్యాంక్ ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అండి. ఎందుకంటే మేము చేస్తున్నటువంటి కృషికి మరి తెలంగాణ రాష్ట్రంలోనే మంచిర్యాల రెడ్ క్రాస్లో నిర్వహిస్తున్నటువంటి బ్లడ్ బ్యాంక్ 3వ స్థానంలో ఉంది. ఎందుకంటే మేము బ్లడ్ కలెక్షన్స్లో కానివ్వండి, బ్లడ్ ఇష్యూస్లో కానివ్వండి రాష్ట్రంలో 3వ స్థానంలో ఉంది. దాదాపు ప్రతి నెల 800 నుంచి 900 యూనిట్ల బ్లడ్ని మేము అత్యవసర పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి అందజేయడము. అన్ని యూనిట్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నామంటే అన్ని యూనిట్స్ యొక్క సేకరించడానికి వివిధ ప్రాంతాలలో క్యాంప్స్ కండక్ట్ చేయడం అనేది, అది క్యాంప్స్ కండక్ట్ చేసినప్పుడు ప్రజలు ఉత్సాహంగా ముందుకొచ్చేసి వారు బ్లడ్ డొనేట్ చేయడం అనేది నిజంగా అభినందనీయం. సో ఈ మధ్య కాలంలో ప్రజలలో ఈ బ్లడ్ డొనేషన్ మీద చాలా అవేర్నెస్ వచ్చింది. ఇంకా మేము అవేర్నెస్ గురించి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము. పాంప్లెంట్స్ ద్వారా మేము ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాము. సో ముఖ్యంగా మంచిర్యాల పట్టణ మరియు జిల్లాలో రెడ్ క్రాస్ ద్వారా మేము అమూల్యమైనటువంటి సేవలను లయన్స్ క్లబ్ ద్వారా కూడా అందిస్తున్నాము. తప్పకుండా ఇంకా ఫ్యూచర్లో ఈ సేవా కార్యక్రమాలను నేను నా వంతు సహకారాలతోటి ఇంకా ఇంప్రూవ్ చేయడానికి, ప్రజలకు ఇంకా మేలైనటువంటి సేవలు అందించడానికి ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా మంచిర్యాల పట్టణ జిల్లా ప్రజలకు నేను సగౌరవంగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వ్యాపారంతో అభివృద్ధి చెందడమే కాదు, సమాజంలో కూడా తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకోవాలంటూ మనతో పాటు వ్యాపారవేత్త మధుసూదన్ రెడ్డి తెలిపారు. మరో బిజినెస్ మెన్తో మళ్ళీ కలుద్దాం.